భయం భయం. రష్యాను వణికించిన భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 8.8గా భూకంప తీవ్రత. పసిఫిక్ మహాసముద్రంలోని అన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ. భారత్పై 25% సుంకాలు, జరిమానాలు కూడా రేపటి నుంచే అమల్లోకి. రష్యన్ ఆయుధాలు చమురు కొంటున్నందునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. రేవంత్ బాబు దందా అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. మన 2 నదులు గోవింద. ఆంధ్రాకు గలగల గోదావరి తరలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, సలసల తెలంగాణ మరిగిపోతుంటేను. బనకచెర్లతో గోదావరికే కాదు కృష్ణానదికి చంద్రబాబు ఎసరు. నాగార్జున సాగర్ నీళ్లను కొల్లగొట్టే ఎత్తుగడ. గోదావరి నీళ్లను ఎత్తుకెళ్లేందుకు బనకచెర్లతో ఎత్తులు వేస్తోన్న ఏపీ ఇప్పుడు కృష్ణా జలాల విషయంలోనూ అదే కత్తితో తెలంగాణ గొంతుకోయనుంది. బనకచెర్లతో గోదావరికి ఉరివేయడమే కాకుండా నాగార్జున సాగర్ కుడి కాల్వ వెడల్పుతో కృష్ణా నీటికి గురిపెడుతోంది. 6 దశాబ్దాల పాటు పాలకుల అన్యాయంతో కృష్ణా జలాల్లో దగాపడిన నేల ఇప్పుడు మరోమారు వంచనకు గురవుతోంది. నాడు పోతిరెడ్డిపాడుతో శ్రీశైలానికి చిల్లు పెట్టిన పాలకులు ఇప్పుడు సాగర్ నీటికి ఎసరు పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణను గోసపెడుతున్నది, మన జల హక్కుల్ని బలి పెడుతున్నది కాంగ్రెస్ పాలకులు, సీమాంధ్ర నేతలే. నదుల అనుసంధానం ముసుగులో అటు కేంద్రం, బనకచెర్ల పేరుతో బాబు కలిసి ఆడుతోన్న నీటి నాటకానికి రేవంత్ సర్కారు పరోక్షంగా సహాయపడుతున్నారు. ఈ ప్రాంత ప్రయోజనాలకు గండి కొడుతోన్న నీటి దొంగలకు సద్దులు కడుతోంది. తిలా పాపం తలా పిడికెడు. సొంత నేల కోసం సోయితో పోరాడాల్సిన వేళ బాబు వేలు పట్టుకుని పోరాడటం అందరికీ అర్థమవుతూనే ఉంది. గురి దక్షిణో గూడు పుటానియో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలిసి వస్తోంది. ఇది రేవంత్ ప్రభుత్వం చేస్తోన్న చారిత్రక ద్రోహం. తెలంగాణ నీటి హక్కులకు లిఖిస్తోన్న మరణ శాసనం. నాడు పోతిరెడ్డిపాడుతో శ్రీశైలానికి చేర, నేడు బనకచెర్లతో సాగర్కు గురి. నాగార్జున సాగర్ కుడి కాల్వను వెడల్పు చేసేందుకు ప్రణాళిక. రోజుకు 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీల తరలింపునకు ప్లాన్. తెలంగాణ ఎడమ కాల్వ కంటే 4 సామర్థ్యం అధికం. అయితే గోదావరి లేదా కృష్ణాతో నింపేలా బొల్లపల్లి రిజర్వాయర్. అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘిస్తోన్న ఆంధ్రప్రదేశ్. రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తోన్న చంద్రబాబు. అటు కృష్ణాలో వాటాపై బ్రిటిష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు. అది తేలకముందే సాగర్కు చీలు పెట్టేందుకు పెను ఎత్తుగడ. చంద్రబాబుకు పరోక్షంగా సహకరిస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్. ఉమ్మడి రాష్ట్రంలోనే సీమలో 351 టీఎంసీల నిల్వ సామర్థ్యం. బొల్లపల్లితో మరో 300 టీఎంసీల నీటి నిల్వకు ఏపీ స్కెచ్. బనకచెర్లకు సర్కారు అంగీకరిస్తే తెలంగాణ ప్రజల నోట్లో మట్టే. సాగునీటి రంగంలో చారిత్రక అన్యాయం పునరావృతం. తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోయేలా చంద్రబాబు కుతంత్రాలతో పోరుడు పోసుకున్న బనకచెర్ల కృష్ణా జలాలకు ఎసరు పెడుతోంది. 6 దశాబ్దాల పాటు కృష్ణాలో తీవ్ర అన్యాయానికి గురై ఇప్పుడిప్పుడే బ్రిటిష్ ట్రిబ్యునల్తో ఊపిరి పోసుకోవాలని తప్పిస్తోన్న తెలంగాణ గొంతును శాశ్వతంగా నులిమేందుకు సిద్ధమైంది. బాబు బనకచెర్ల ప్రాజెక్టు నివేదికలో లోతుల్లోకి పోతే సాగునీటి రంగంలో తెలంగాణకు చారిత్రక అన్యాయం పునరావృతం కానున్నదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టాలు, రాజ్యాంగబద్దమైన ట్రిబ్యునల్స్ వీటన్నింటినీ ఉల్లంఘిస్తోన్న చంద్రబాబు బనకచెర్లను అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కమిటీ రూపంలో సహకరిస్తుండటంతో తెలంగాణకు కృష్ణా, గోదావరి 2 నదులు దక్కకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే. బనకచెర్లతో పార్టీకి ఇక సమాదే. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుతకుత. రేవంత్పై రగులుతోన్న నేతలు. బనకచెర్లపై ధిక్కార స్వరం. పీసీసీ, సీఎల్పీ కేబినెట్లో చర్చించి తీరాలంటూ డిమాండ్. ఆ తర్వాతే ప్రతిపాదిత కమిటీకి పేర్లు ఇవ్వాలని స్పష్టీకరణ. కాదని వెళ్తే రాజకీయంగా తలలెగరడం ఖాయమని హెచ్చరిక. ఒక్కడి కోసం మా భవిష్యత్తు ఫలంగా పెట్టాలనా అని ప్రశ్న. ఇక్కడ వ్యతిరేకించి ఢిల్లీలో సంతకం ఎలా పెడతారని నిలదీత. బనకచెర్లపై తెలంగాణలో వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదో. వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరికీ అన్యాయం జరగకుండా చేద్దామంటున్నారు. వాళ్ళు మాట్లాడకూడని అంశాలను మీరు మాట్లాడుతున్నారు. కొందరు రాజకీయ నాయకులే వారి పబ్బం గడుపుకునేందుకు ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారు అంటూ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టు కాంగ్రెస్ లో కాకరేపుతోంది. గురుభక్తితో బనకచెర్లకు పరోక్షంగా మద్దతుగా నిలుస్తోన్న సీఎం రేవంత్ రెడ్డిపై పాత కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. రేవంత్ తీరుపై ఒక్కొక్కరుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బనకచెర్లకు ఒక్క ఇటుక పడినా అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమాధికి పునాది అవుతుందని
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను నామరూపం లేకుండా చేసే బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తోన్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ సమర శంఖం. మేధావులు నిపుణులతో కేసీఆర్ మేధోమథనం. న్యాయవాదులతోనూ సుదీర్ఘ సంప్రదింపులో. ఇటు ప్రజా ఉద్యమం, అటు న్యాయ పోరాటం. ద్విముఖ వ్యూహంతో గులాబీ దండు ముందుకు. ఇప్పటికే విద్యార్థులను చైతన్యపరుస్తోన్న బీఆర్ఎస్వి. బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తెలంగాణను ఎండబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండడం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించే ధోరణిలో వ్యవహరిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టును నిలువరించేందుకు ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రజలను పోరాటాలకు సమాయత్తం చేస్తూనే మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయం పోరాటం చేసేందుకు సైతం బీఆర్ఎస్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు వాటిల్లే నష్టంపై ముందుకు వెళ్లకుండా ఏపీని అనుమతులు ఇవ్వకుండా కేంద్రాన్ని నిలువరించేందుకు ఉన్న మార్గాలపై మేధావులు, సాగునీటి రంగ నిపుణులతో మేధోమథనం సాగిస్తున్నారు. న్యాయవాదులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండేందుకు న్యాయస్థానాల్లో ఎలా ముందుకు పోవాలనే దానిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేడో రేపో సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో 11 కోట్లు పట్టివేత. శంషాబాద్ మండలం కాచారంలోని ఓ ఫార్మ్ గెస్ట్ హౌస్ లో డంపు స్వాధీనం. 2024 జూలైలోనే ఇక్కడ నిల్వ. నిసార్ సక్సెస్. జిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం. నిర్దేశిత కక్షలోకి చేరిన భూ పరిశీలన ఉపగ్రహం. ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన తొలి శాటిలైట్. జీహెచ్ఎంసీలో ప్రకటనల దందా. జీవో 68 నుంచి అస్మదీయులకు మినహాయింపు. గురుకుల విద్యార్థుల పాదయాత్ర. సమస్యలపై దండెత్తిన విద్యార్థులు. సీఎం ఇలాకాలో 60 మంది పిల్లల పాదయాత్ర. గద్వాల కలెక్టరేట్కు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు. కలెక్టర్కు తామే చెప్పి పరిష్కరింపజేస్తామని బుజ్జగింపు. పోలీసు వాహనంలో గురుకులానికి తిప్పి పంపిన వైరం. అలంపూర్ గురుకులంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గద్వాల కలెక్టరేట్కు పాదయాత్ర చేస్తోన్న విద్యార్థులు. విద్యార్థినికి పాము కాటు. కలుగొట్ల కేజీబీవీలో ఘటన. ప్రార్థన చేస్తుండగా కాటేసిన పాము కర్నూలు దవాఖానాకు తరలింపు. మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్ అంటే ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. పాదయాత్రపై కాంగ్రెస్ లో కయ్యం. ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు. మరింత చిచ్చుపెట్టిన పాదయాత్ర నిర్ణయం. పాదయాత్రను అడ్డుకునేలా సీఎం పావులు. ఆపేది లేదంటూ మొండికేసిన పార్టీ ఇన్ఛార్జ్. రంగంలోకి అధిష్టానం. సయోధ్యకు యత్నం. సీఎం ఇంటికి మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్. అక్కడ కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం. తనకు చెప్పకుండా ఎలా నిర్ణయిస్తారన్న సీఎం. అధిష్టానం పార్టీ నిర్ణయాలను మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మీనాక్షి నటరాజన్ కౌంటర్. మధ్య మార్గంగా 2 యాత్రల తేదీల సర్దుబాటు. మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రగా మార్పు. తాను పనికి రానని భావిస్తే, తన పనితీరు నచ్చకపోతే పదవి నుంచి దించేసుకోండని, తన ఇమేజ్ ను దెబ్బతీయొద్దని సీఎం అన్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ సైతం అదే స్థాయిలో స్పందిస్తూ ఇమేజ్ మీకే కాదు పార్టీకి కూడా ఉంటుందని కౌంటర్ ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందే. ఆది నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణయం మరింత చిచ్చురేపిందనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మీనాక్షి పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతోంటే పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే పరిస్థితి లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. కేసీఆర్ విజన్. నగరం గ్రీన్ జోన్. వాయు కాలుష్యం లేని నగరాల్లో హైదరాబాద్ సిటీ బేష్. 7 ఏళ్లలో 26.4% తగ్గింపు. ఢిల్లీ, చెన్నై కంటే మెరుగు. ఎన్సీఏపీ గణాంకాల్లో వెల్లడి. తెలంగాణకు హరితహారం ఫలితమన్న పర్యావరణ నిపుణులు. కేసీఆర్ దార్శనికత వల్లే అంటూ కేటీఆర్ వెల్లడి. జంపు జిలానీలపై నేడే తీర్పు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితను నిర్ణయించనున్న సుప్రీం. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది శాసనసభ్యులు. అనర్హతపై కీలక నిర్ణయం వచ్చే ఛాన్స్. ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు నేడు వెలువరించనున్న సీజేఐ ధర్మాసనం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించనుంది. 2023 నవంబరులో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్తో పాటు అనర్హత వేటుపై నేడు తీర్పు వెలువరించనుంది. పంచన చేరి వంచన చేసి ఇదిగో క్యాలెండర్ అదిగో గ్యారంటీ అంటూ కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. జులై 30తో జాబ్ క్యాలెండర్ గడువు ముగియగా ప్రకటించిన నాటి నుంచి రోజుకో కారణం చెప్పి తప్పించుకుంది. ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వకపోగా కమిటీల పేరిట కాలయాపన చేసింది. నాడు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి పంచన చేరిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కాక నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి వంచన చేసిందనే అపవాదు మూటగట్టుకుంది. మరోవైపు తమ ఉద్యోగాలేవని కాంగ్రెస్ నేతలను నిరుద్యోగులు ఎక్కడికక్కడ నిలదీస్తుండగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్దమవుతున్నారు. నిరుద్యోగులను మోసగించిన కాంగ్రెస్ రాష్ట్రంలోని ఊసేలేని ఉద్యోగాల భర్తీ, ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని సర్కారు. జులై 30తో జాబ్ క్యాలెండర్ గడువు పూర్తి, రోజుకో కమిటీ పేరుతో కాలయాపన, రగిలిపోతోన్న పోటీ పరీక్షల అభ్యర్థులు, ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల నిలదీతలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా అందులో ప్రకటించినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క కొత్త ఉద్యోగము భర్తీ చేయలేదు. అత్యంత దారుణమైన విషయమేంటంటే ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా 2025 జులై 30లోగా అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ గడువు బుధవారంతో ముగిసింది. ఇది వాస్తవ పరిస్థితి. ఇక కొత్త నోటిఫికేషన్లు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఇలా ఎన్నికల కోడ్తో కాలం గడిచిపోనుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కనిపిస్తే చాలు నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇస్తే ఉద్యోగాలు ఇవ్వండి, లేదంటే మా పెళ్లిళ్లు మీరే చేయండి, మమ్మల్ని మీరే పోషించండి అంటూ నిరుద్యోగి అస్మా కాంగ్రెస్ నేతలను కడిగి పారేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఇక ఫీజు తీసుకోబోమని చెప్పి దోచుకుంటారా? టెట్ ఫీజు బీఆర్ఎస్ హయాంలో 250 రూపాయలుంటే గతంలో నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటున్నదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసిండ్రు. మేం అధికారంలోకి రాగానే అప్లికేషన్లు అన్నీ ఫ్రీ అని చెప్పిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టెట్ ఫీజు 750 రూపాయలకి పెంచిండ్రు. గురుకులాలకు 1000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. అభ్యర్థులను దోచుకుంటున్నారు. ఒక అభ్యర్థి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ రాస్తే 4000 వసూలు చేస్తున్నారు. అబద్దాలు ఆడి నిరుద్యోగులను మోసం చేయడం కాంగ్రెస్ కు భావ్యం కాదు అంటూ అశోక్ నగర్ కు చెందిన నిరుద్యోగి కృష్ణ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2024-25 ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ తేదీ, ఇక పరిస్థితి. ఇంజనీరింగ్ సర్వీసెస్ గెజిటెడ్ ఉద్యోగాలు అక్టోబర్ 2024లో ప్రకటించాల్సి ఉండగా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. డిస్కంలలో ఇంజనీరింగ్ ఇతర పోస్టులు అక్టోబర్ 2024 విడుదల చేయలేదు. గ్రూప్ 1 అక్టోబర్ 2024 విడుదల చేయలేదు. గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ జనవరి 2025లో విడుదల కావాల్సి ఉండగా అవి విడుదల కాలేదు. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిబ్రవరి 2025 విడుదల చేయలేదు. ఎస్ఐ సివిల్ ఏప్రిల్ 2025 ఇంకా విడుదల కాలే. పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్ 2025 ఇంకా విడుదల కాలేదు. డిగ్రీ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, పీడీ జూన్ 2025 విడుదల కావాల్సి ఉంది. గురుకుల డిగ్రీ లెక్చరర్లు జనవరి 2025 ఇంకా విడుదల కాలేదు. గ్రూప్ 2 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు మే 2025 విడుదల కావాల్సి ఉంది. గ్రూప్ 3 జూలై 2025 విడుదల కావాల్సి ఉంది. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు జూలై 2025 విడుదల కావాల్సి ఉంది. యూత్ డిక్లరేషన్ మేనిఫెస్టో హామీలు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తాం. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 కల్లా నియామకాలు పూర్తి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4000 నిరుద్యోగ భృతి చెల్లింపు. నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలను, జిల్లాల్లో స్కిల్ సెంటర్లు నెలకొల్పడం. విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం. 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువకుడికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తాం. ఒకసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేరు నమోదు చేసుకుంటే ఆ సంవత్సరంలో మిగతా నోటిఫికేషన్లకు రుసుము ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇక అన్ని కాంట్రాక్టర్లలో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తాం. రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను 1000 కోట్ల నిధితో ఏర్పాటు చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తాం. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఉచిత వైఫై కనెక్షన్ సౌకర్యం. వర్సిటీలోని రీసెర్చ్ స్కాలర్కు నెలకు 10,000 ఫెలోషిప్ రూపంలో అందజేస్తాం. గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం లెక్చరర్స్ గౌరవ వేతనాన్ని నెలకు 50,000కు పెంచుతాం. నయవంచన నిరుద్యోగ యువతను వలలో వేసుకునేందుకు కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ డిక్లరేషన్ ను మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఈ డిక్లరేషన్ లో ప్రకటించిన ఒక్క హామీని కూడా ఈ 16 మాసాల్లో నెరవేర్చలేదు. ఉద్యోగాలు వచ్చే వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మోసం చేశారు. అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు. దోకా చేశారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు, 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనేలేదు. ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీలను అటకెక్కించింది. ఆఖరికి ఏడాదిలో ఒకేసారి ఫీజు వసూలు చేస్తామని చెప్పి టెట్, డిఎస్సి వంటి పరీక్షలకు 1000, 2000 ఫీజులు గుంజుతున్నది. మళ్లీ భూముల వేలం 5,000 కోట్ల లక్ష్యం. విలువైన సర్కారు భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు. 66 ఎకరాలు విక్రయించేందుకు టీజీఐఐసి నోటిఫికేషన్. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు తగిన భూమి లేదని సాకులు. ఓవైపు ఎడాపెడా భూసేకరణ, మరోవైపు ఇష్టారాజ్యంగా భూముల విక్రయం. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పనితీరు. అధికారం కోసం ఇష్టానుసారంగా హామీలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు వాటిని నెరవేర్చేందుకు భూముల అమ్మకాన్నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో అత్యంత విలువైన ప్రాంతాల్లో 66 ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలను విక్రయించింది. 5,000 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. భూముల విక్రయానికి టీజీఐఐసి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇల్లు లేని నిరుపేదలకు కనీసం 100 గజాలు కేటాయించని ప్రభుత్వం విలువైన భూములను మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించి సొమ్ము చేసుకోవడమే విధానంగా మార్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడెక్కడ భూముల వేలం? హైదరాబాద్లోని రాయదుర్గ్, ఉస్మాన్ నగర్ లో 66 ఎకరాలు వేలం వేసేందుకు టీజీఐఐసి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 8 వరకు బిడ్లు స్వీకరించి 12న వేలం నిర్వహించనుంది. 2 ప్రాంతాల్లో మొత్తం 17 చోట్ల ఫ్లాట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు భూముల అప్సెట్ ధరను కనిష్టంగా 12.2 కోట్ల నుంచి గరిష్టంగా 50.1 కోట్లుగా నిర్ణయించారు. రాయదుర్గులో మాత్రం గజానికి 1,50,484 రూపాయల చొప్పున ధరను నిర్ణయించారు. దీని ప్రకారం ఎకరం భూమి ధర 104 కోట్లుగా ఉంది. మొత్తం 66 ఎకరాలు, 20 ఎకరాలు 4 ఫ్లాట్లుగా రాయదుర్గులో, మిగిలిన 46 ఎకరాలు 13 ఫ్లాట్లుగా ఉస్మాన్ నగర్ లో ఉన్నాయి. రాయదుర్గులో అప్సెట్ ధరనే 100 కోట్లకు పైగా నిర్ణయించడం విశేషం. వేలం విధి విధానాల్లో సహకరించేందుకు సలహాదారుల కోసం ఈ నెల 25న టీజీఐఐసి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఆదాయం కోసం భూములను వేలం వేస్తున్నట్టు పేర్కొంది. స్మగ్లర్లకు పోలీసుల అండ. గాడి తప్పుతోన్న కొంతమంది కాకీలు. అక్రమ దందాలకు అండదండలు. మీడియాకు అరకొర సమాచారమిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టించిన ప్రధాన సూత్రధారిని అరెస్టు చేయని వైనం. భారీగా చేతులు మారిన మామూళ్లు. నోటీసులతో సరిపెట్టే ప్రయత్నం. ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిస్తూ కప్పిపుచ్చే ప్రయత్నం. అంబర్ పట్టుకున్న ఘటనలో లోతుగా విచారిస్తే మొత్తం భాగోతం బయటపడే అవకాశం. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం. రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. నాయకులతో మాట్లాడుతోన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రైతులకు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. పెగడపల్లిలో పార్టీ రాష్ట్ర నాయకుడు, పెగడపల్లి విండో చైర్మన్ బోరుగంటి రమణారావు మండల నాయకులతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్దపు హామీలతో మోసం. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదు. సైనికుల్లా పనిచేద్దాం. గులాబీ జెండా ఎగురవేద్దాం. జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత వెల్లడి. రేచపల్లిలో సన్నాహక సమావేశం. రేచపల్లిలో మాట్లాడుతోన్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ దాన వసంత. హరిత ఒడిలో ప్రభుత్వ బడి. హరితవనంగా మారిన పోతారం ప్రాథమికోన్నత పాఠశాల. డిగ్రీ ప్రవేశాలకు నేడే ఆఖరు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీలో ప్రవేశాలకు దోస్తు ద్వారా రిజిస్ట్రేషన్లకు నేటితో గడువు తీరబోతోంది. ఇప్పటి వరకు నమోదు చేసుకుని వారి కోసం ప్రత్యేక విడతగా గురువారం చివరి అవకాశం కల్పించగా మరికొద్ది గంటలే టైం మిగిలి ఉంది. ఈ విడతలో స్థానికేతరులకు అవకాశం కల్పించారు. దివ్యాంగులు, ఎన్సీసీ, క్రీడలు, ప్రత్యేక కేటగిరీ వారు ప్రవేశాల హెల్ప్ లైన్ సెంటర్ల వద్ద హాజరై ఆసక్తి ఉన్న కోర్సులకు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 3న ప్రవేశాలను ఖరారు చేయనుండగా సీట్లు పొందిన విద్యార్థులు 3 నుంచి 6వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 4 నుంచి 6వ తేదీలోగా కాలేజీలో ఒరిజినల్ టీసీ, ఇతర సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలతో వచ్చి రిపోర్టు చేయాలి. విద్యార్థి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టు చేయకపోయినా, కళాశాలలో ధ్రువపత్రాలు సమర్పించకపోయినా సీటు రద్దవుతుంది.
అవుట్ సోర్సింగ్ సిబ్బందా మజాకా. కరీంనగర్ కార్పొరేషన్ లో ఆడిందే ఆట పాడిందే పాట. కొందరు పని చేయకుండానే నెల నెల వేతనాలు, మరికొందరు మామూలుగా విధులు. పలువురు విరమణ వయసు దాటినా ఇక్కడే తిష్ట. ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు. కరీంనగర్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఇష్టారాజ్యంగా మారింది. ఏండ్లకేండ్లు ఇక్కడే పాతుకుపోయిన పలువురు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి తయారైంది. కొందరు పని చేయకుండానే అధికారులను మచ్చిక చేసుకుని నెల నెల వేతనాలు తీసుకుంటుండగా, మరికొందరు నెలల తరబడి సాలరీలు తీసుకోకుండానే మామూలుగా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్న పట్టణి ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావేస్తోంది. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ తదితర విభాగాల్లో పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో కొన్ని విభాగాల్లోని సిబ్బంది నెలల తరబడిగా వేతనాలు తీసుకోకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తుండగా, మరికొందరు అసలు పోస్టింగ్ నియామక పత్రాలు లేకుండానే పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన ఉద్యోగుల్లో ఇద్దరు ప్రతి నెలా వేతనాలు తీసుకుంటే, మరో ఉద్యోగి మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వేతనం కోసం ప్రయత్నమే చేయలేదని తెలిసిందే. 3 నుంచి డీసెట్ ఈడబ్ల్యూఎస్ కోటా కౌన్సిలింగ్. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో డిఎల్ఎడ్ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లకు ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% అదనపు సీట్లకు మరోసారి డీసెట్ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ ముండయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ ఫైరింగ్ చేస్తున్న సిపి గౌష్ ఆలం. ప్రతి సంవత్సరం శిక్షణలో భాగంగా పోలీస్ అధికారులందరికీ ఫైరింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. అందులో భాగంగా బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలగందల్ ఫైరింగ్ రేంజ్ లో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. సిపి గౌష్ ఆలం కూడా ఫైరింగ్ చేశారు. ఈ ప్రాక్టీస్ 2 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 0.9 mm పిస్టల్, AK-47 రైఫిల్, ఇతర ఫైర్ ఆర్మ్స్ తో పాటు ప్రాక్టీస్ చేశారని చెప్పారు.